on, Ash, come on, Ash, come on, Ash, come on, Ash! ఇప్పటి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ అరుపులు మనకు వినిపించావు. ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్లో ఉన్న స్మార్టెస్ట్ క్రికెటర్స్లో అశ్విన్ ఒకడు. అశ్విన్కున్న క్రికెట్ నాలెడ్జ్, అతని స్ట్రీట్ స్మార్ట్నెస్ అశ్విన్ని ఇండియా తరపున ది బెస్ట్ స్పిన్నర్గా నిలబెట్టింది. అశ్విన్ రిటైర్ అయిన ఈ సందర్భంలో అశ్విన్ కెరీర్ టైమ్ లైన్, స్టాట్స్, ఇంకా అతని అచీవ్మెంట్స్ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ముందు అశ్విన్ రికార్డ్స్ గురించి తెలుసుకొని ఆ తర్వాత తన జర్నీ గురించి స్టార్ట్ చేద్దాం. అశ్విన్ ఇంతవరకు ఇండియాలో జరిగిన ఒక్క టెస్ట్ మ్యాచ్ను కూడా మిస్ అవ్వలేదు. టెస్ట్ క్రికెట్లో 537 వికెట్లు. ఇండియా తరపున ఇదే సెకండ్ హైయెస్ట్. అండ్ ఫస్ట్ వచ్చేసి అనిల్ కుంబ్లే. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే 7th హైయెస్ట్ వికెట్ టేకర్గా అశ్విన్ నిలిచాడు. 37 సార్లు 5 వికెట్స్ తీసి షైన్ వార్న్తో పాటు సెకండ్ మోస్ట్ హైయెస్ట్ 5 వికెట్ హాల్ తీసుకున్న ప్లేయర్గా నిలిచాడు. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మొత్తం మురళీధరన్. దీంతో పాటుగా టెస్ట్ క్రికెట్లో 268 సార్లు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ అవుట్ చేశాడు. ఎంతమంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ వికెట్స్ ని ఇంకెవరూ తీయలేదు. 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని గెలుచుకుని మొత్తం మురళీధరన్తో సమానంగా టాప్ లో నిలిచాడు. టెస్ట్ మ్యాచ్ లో 4 సార్లు సెంచరీ చేసి అదే మ్యాచ్ లో 5 వికెట్లు తీసుకున్న ప్లేయర్ గా అశ్విన్ సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. ఫస్ట్ ప్లేస్ లో 5 సార్లు సెంచరీ, అలాగే 5 వికెట్స్ తీసి ఇయాన్ బోథమ్ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అశ్విన్ తన టెస్ట్ క్రికెట్ లో చాలానే రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు. ఇంకా అశ్విన్ బయోగ్రఫీ దగ్గరికి వస్తే అశ్విన్ సెప్టెంబర్ 17, 1986లో జన్మించాడు. మనందరికి అశ్విన్ ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ గా, అలాగే రైట్ హ్యాండ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా తెలుసు. కానీ అశ్విన్ ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అని, ఇంతకుముందు ఫాస్ట్ బౌలింగ్ వేసేవాడని చెప్పి మీరు ఎంతమంది తెలుసు? యాక్చువల్గా అశ్విన్ వాళ్ళ ఫాదర్ క్లబ్ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్గా ఆడేవాళ్ళు. ఆయన దాదాపుగా ఒక 10 సంవత్సరాల పాటు క్లబ్ క్రికెట్లో ఆడటం జరిగింది. సో నాన్న మంచి క్రికెటర్ అవడంతో అశ్విన్కి కూడా చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్. అండ్ ఆ ఇంట్రెస్ట్తోనే తన 9వ ఏటనే తన క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. మొదట్లో తను తన కెరీర్ని రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లాగా స్టార్ట్ చేశాడు. తనకు 14 సంవత్సరాల వయసున్నప్పుడు తన టీంలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఆడేవాడు. కానీ తన తలకి గాయం అవడంతో తను కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా కాస్త తగ్గడంతో ఆ ఓపెనింగ్ ప్లేస్ ని వేరే బ్యాట్స్మెన్ కి ఇచ్చేశారు. దీంతో అశ్విన్ కాస్త డిప్రెస్ అయ్యాడు. కానీ తన తల్లి సలహాతో తను మళ్ళీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. కానీ ఈసారి బ్యాట్స్మెన్ గా కాదు, ఒక మీడియం పేస్ బౌలర్ గా. కానీ తన కోచ్ సికే విజయ్ కుమార్ ఇచ్చిన సలహాతో తను మీడియం పేస్ నుంచి ఆఫ్ స్పిన్ వేయటం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 17 ఏళ్లకే తమిళనాడు రంజీ టీంలో తన ప్లేస్ ని సంపాదించుకున్నాడు. తన పర్ఫార్మెన్స్ తో తమిళనాడు టీం కి తన కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత అండర్ 17 ఇండియన్ క్రికెట్ టీంలో తను మళ్ళీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా ఆడటం జరిగింది. రంజీల్లో బాగా పర్ఫార్మ్ చేసినా కానీ ఇండియన్ టీం కి అశ్విన్ సెలెక్ట్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఐపీఎల్ 2010లో తను ధోని కెప్టెన్సీ కింద ఆడటం మొదలు పెట్టాడో అప్పటి నుంచి తన కెరీర్ టర్న్ అయిపోయింది. ధోని అశ్విన్ స్పాట్ బౌలింగ్ ని బాగా యూజ్ చేసుకున్నాడు. ఎంతలా అంటే జస్ట్ 6.10 ఎకానమీతో ఆ టోర్నమెంట్ లో బౌలింగ్ వేసి సిఎస్కే కప్పు గెలవటంలో కీ రోల్ ని ప్లే చేశాడు. అలాగే 2010 ఛాంపియన్స్ లీగ్ T20లో హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా అశ్వినే. అండ్ 2010 ఛాంపియన్స్ లీగ్ గెలిచింది కూడా సిఎస్కే టీంనే. దీంతో పాటుగా 2011 ఐపీఎల్ ట్రోఫీ, అలాగే 2014 ఛాంపియన్స్ లీగ్ T20 ట్రోఫీ గెలవటంలో కూడా అశ్విన్ కీలక పాత్రను పోషించాడు. ఆ తర్వాత 2011లో అశ్విన్ తన టెస్ట్ డెబ్యూని వెస్టిండీస్ మీద ఆడాడు. అండ్ ఇండియా తరపున ఆడిన మొదటి మ్యాచే 5 వికెట్లు తీసిన 7వ బౌలర్గా అశ్విన్ కొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు. అలాగే ఆస్ట్రేలియా మీద జరిగిన 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో అశ్విన్ ఏకంగా 29 వికెట్లు తీసి ఇంకొక కొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు. 2015-2016 సీజన్స్లో 8 టెస్ట్ మ్యాచ్ల్లో తను 48 వికెట్లు తీసి 336 రన్స్ తీశాడు. టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ 50 వికెట్స్, ఫాస్టెస్ట్ 100, 150, 200, 250, 300 అండ్ అలాగే 350 వికెట్స్ మార్క్ కూడా అశ్విన్ పేరు మీద ఉంది. ఆ టైంలో అశ్విన్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉండేదంటే 2016లో ఐసీసీ మెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 2016-17లో సిఎట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఫిబ్రవరి 2021లో ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుని తను గెలుచుకోవడం జరిగింది. అలాగే 2015లో అర్జున్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ తర్వాత అశ్వినే ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అవార్డుకి కూడా తను ఎంపిక అవడం జరిగింది. బట్ అవార్డు అయితే రాలేదు. ఇంకా అశ్విన్ స్మార్ట్నెస్ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి గ్రౌండ్ లో ఉన్న ఎంపైర్ కంటే అశ్విన్ కే రూల్స్ గురించి క్లియర్ గా తెలిసి ఉంటుంది. ఇంకా పాకిస్తాన్ మీద జరిగిన T20 వరల్డ్ కప్ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఒక వైట్ బాల్ ని వదిలేయడం అంటే రియల్లీ స్మార్ట్ క్రికెట్ అని చెప్పొచ్చు. ఇంకా హోమ్ గ్రౌండ్ విషయానికి వస్తే అశ్విన్ ని ఎవరు ఆపేదే లేదు. సో ఇలాంటి ఒక స్మార్టెస్ట్ క్రికెటర్ డిసెంబర్ 18, 2024న అన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ని ప్రకటించాడు. సో మన ఛానల్ తరపు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ టు స్మార్టెస్ట్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.